అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని కేవలం 6100 ఓట్లు తేడాతో చేజార్చుకున్న వైసీపీ పార్టీ అప్పటి నుంచి ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నియోజకవర్గం పార్లమెంటరీ ఇన్ఛార్జిని మాత్రం పెట్టకుండానే ఇప్పటివరకు తత్సారం చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి ఆకర్షితులైనటువంటి దానేటి శ్రీధర్ డాక్టర్ అప్పటి నుంచే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ స్థానాన్ని పోటీ చేసి గెలిచి జగన్ గిఫ్ట్ ఇవ్వాలని ఎంతగానో ఆశపడ్డారు. కాకపోతే చివరి క్షణంలో మాత్రం ఆ స్థానాన్ని పేరాడ తిలక్ ఇవ్వడంపై ఆయన చాలా ఆవేదన పడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీవీతో దానేటి శ్రీధర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు రిజల్ట్ రోజు తెల్లవారి 4:30-5 వరకు మీరు శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఎంపీ మీ తోటల దువ్వాడు శ్రీనివాస్ గెలిచారా లేదో ఒక క్యూరియాసిటీలో దానేటి శ్రీధర్ ఉంటుండే. ఆ రోజు మీ క్యూరియాసిటీని ప్రత్యక్షంగా చూశాను. సో ఆ రోజు తర్వాత 2024లో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ ఇచ్చిన ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకున్నట్టుంది ఆ రోజే. ఈరోజు ఈ టిక్కెట్ రాకపోవడం ఎటువంటి మొదలు? అదే సార్, నేను వైఎస్ఆర్ పార్టీలో అభిమానిగా ఉండడం కరెక్టే మీరు అడిగినది. కానీ మీ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది. పేరాడ తిలక్కి టికెట్ రావడంపై మీరు పడుతున్న ఆవేదన అన్న ప్రశ్న అడిగారు. డెఫినెట్గా అది ఆవేదన కాదండి. పేరాడ తిలక్ గారు కూడా ఒక క్యాండిడేటే. ఆయనకి ఇవ్వడం కూడాను మనందరం హర్షించాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయం. అందులో మనం మాట్లాడడానికి ఏమీ లేదు. డెఫినెట్గా ఆయనే మన ఎంపీ క్యాండిడేట్. మనం ఆయన గెలిపించుకోవాల్సిన వైఎస్ఆర్ అభిమానిగా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన క్యాండిడేట్కి మనం అందరం వినాల్సిందే. సో నో మోర్ కామెంట్స్ అబౌట్ దట్. అబౌట్ మీ, యాజ్ యు ఆర్ సేయింగ్ దట్ ఐ హ్యావెంట్ గాట్ ద టికెట్, దెన్ వాట్స్ మై ఒపీనియన్. యా, రియల్లీ యాజ్ అ బీన్ లైక్ నేను 5 సంవత్సరాలుగా కూడా నేను అనుకుంటున్నాను నాకు టికెట్ వస్తుంది అని చెప్పి. వెన్ కంపేర్డ్ టు అదర్ లీడర్స్, వెన్ లాస్ట్ టైం దువ్వాడు శ్రీనివాస్ గారు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పోస్ట్ మార్టం చేస్తే ఆ ఎనాలిసిస్లో అర్థమైంది ఏంటంటే, ఇటు రామ్మోహన్ రావు గారు మన కింజరపు రామ్మోహన్ నాయుడు మన ఎర్రనాయుడు గారు అబ్బాయిగా, రెండో పాయింట్ ఏంటంటే ఒక యంగ్ ఇంటలెక్చువల్గా, ఒక ఎడ్యుకేటెడ్గా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివి వచ్చిన ఒక ఎడ్యుకేటెడ్గా, ఆయన పార్లమెంట్లో ఆయన ప్రజెంటేషన్ కూడాను ఆయన మన జిల్లాకి ఏం చేశారు అని చెప్పి అప్పలరాజు గారు క్వశ్చన్ చేయడం అనేది పక్కన పెడితే, బట్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ శ్రీకాకుళం హీ హాస్ డన్ ద మార్వలస్ జాబ్ ఇన్ ద పార్లమెంట్. సో ప్రజలందరూ ఆయన అట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక ధీటైన వ్యక్తిని, సపోజ్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది వరల్డ్ కప్లో. ఇప్పుడు ఆస్ట్రేలియా టీం రెడీగా అవుతున్నప్పుడు ఇండియా టీం కూడా రెడీ అవ్వాలి కదా. సో రామ్మోహన్ నాయుడు గారు రెడీగా అక్కడ ఉన్నారు, రెడీగా నేను బ్యాట్ పట్టుకొని. సో మనం రెడీ అవ్వాలి కదా మన బౌలింగ్తో. నేను దాని గురించి మన లీడర్స్తో మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పమని చెప్పాను, విజయసాయి రెడ్డి గారితో కూడా మాట్లాడాను, లీడర్స్ నాకు ఎవరు కనిపిస్తే అందరితో కూడా మాట్లాడాను. దువ్వాడు శ్రీనివాస్ అన్న ఆయన ఓడిపోయిన తర్వాత మీరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, టెక్కల్ ఇన్ఛార్జ్ మన తిలక్ గారిని ఇన్ఛార్జ్ తీసేసి శ్రీనివాస్ గారిని ఏమో అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టారు సార్. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనేది వేకెన్సీ ఉంది. ఈ రోజు నుంచి నాకు ఇవ్వగలిగితే నేను జిల్లా నాకు ఏ ప్రోటోకాల్ లేకుండా నేను ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా నేను పర్సనల్గా ఇండివిజువల్గా నాకు నేను ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే 2019లోనే మీరు ఆ రోజే దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ సీని స్వల్ప ఓట్ల మెజారిటీతో ఇంత వైసీపీ హవా ఉన్నా కూడా ఓడిపోయింటే ప్రత్యర్థి బలమైన అభ్యర్థి కాబట్టి అటువంటి ఒక అపోజిషన్ అభ్యర్థి కూడా అంతది. ఇప్పుడు తిలక్ ధీటైన అభ్యర్థి అని భావిస్తున్నారా సార్? ఇప్పుడు ఇండివిజువల్గా తిలక్ అండ్ రామ్మోహన్ నాయుడు అనే డిస్కషన్ లేకుండా వైఎస్ఆర్ పార్టీ అండ్ టీడీపీ అనే పార్టీ గురించి మనం ఆలోచించాలి సార్. బట్ ఇండివిజువల్గా ఒక 10% వేరియేషన్ ఎప్పుడూ ఉంటుంది. ఆ 10% వేరియేషన్ ఏంటంటే, మీకు నిన్నటి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నార్మల్గా ఒక ఎంపీ టికెట్ గెలవాలి అంటే అట్లీస్ట్ వన్ క్యాండిడేట్, ఇండివిజువల్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎనీ పార్టీ, దే హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 6 lakh votes ఫర్ దేర్ విన్నింగ్. 6 lakh votes యూజువల్గా ప్రజెంట్ రాజకీయ పార్టీలు ఎవరు ఏమనుకున్నా కూడా బయట చెప్పినా లోపల చెప్పకున్నా కూడాను క్యాస్ట్ బేసిస్ మీద పార్టీలు టికెట్స్ ఇస్తున్నాయి. శ్రీకాకుళం పార్టీలో ఇప్పుడు అందరి దగ్గర ఉన్న డిస్కషన్ ఏంటంటే, ఆల్మోస్ట్ 20 lakh పాపులేషన్ ఉన్నటువంటి ఓటర్స్లో శ్రీకాకుళంలోని సుమారుగా 3 లక్షలు, 2.5 నుంచి 3 లక్షల వరకు కాలింగ్ క్యాస్ట్ ఉండడం వలన అదే మేజర్ క్యాస్ట్ కనుక దానికే ఎంపీ టికెట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఒక డాక్టర్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా, అన్ని వర్గాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా పాత రికార్డ్స్ చూస్తే
ఆ రోజు కాలింగ ఎంపీలు ఎవరు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నుంచి, కనితి విశ్వనాథం గారి నుంచి, అప్పయ్య గారి నుంచి, కృపారాయణ గారి నుంచి గెలిచిన విధానాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు 2019లో ఓడిపోయిన విధానాన్ని మనం అర్థం చేస్తే, ఈ రెండింటిని మనం అనలైజ్ చేసినప్పుడు ఒక తెలివైన అంటే ఒక ఎడ్యుకేటెడ్గా నేను ఎంతోమంది రేపొద్దున 2024లో మనం గెలవాలి అంటే ఏం చేయాలి అనే డిస్కషన్లో వాళ్ళకి ఇతనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈయన ఓన్లీ పొలిటీషియన్ మాత్రమే, దట్టు అప్ టు టెక్కలి or a Kalinga representative politician in the entire Srikakulam district. But about those people who won the previous MP seats, వాళ్ళకి ఏంటంటే కాళింగ కమ్యూనిటీ అనే కాకుండా అన్ని డిఫరెంట్ వేరే క్యాస్ట్లని కానీ వేరే వర్గాలు కానీ వేరే అన్ని వైపుల నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండడం వలన వాళ్ళు ఆ రోజుల్లో ఎంపీగా ఈరోజు ఆ సీక్వెన్స్ మళ్ళీ వర్కౌట్ అయిన పరిస్థితులు కనిపించట్లేదు. ఈరోజు కాళింగ వర్సెస్ వెల్లం మధ్యనే మళ్ళీ అభ్యర్థులు దిగడం జరిగింది. అందులో ఒక టెక్కల్ నియోజకవర్గ పరిమితి అయినటువంటి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడి తిలక్ ఇచ్చారు. అప్పటి 4-5 ఏళ్ళుగా ఆ టిక్కెట్ కోసం ఆశించినటువంటి దానేటి శ్రీధర్కి మాత్రం చివరి క్షణంలో ఎవరి వల్ల ఈరోజు ఈ టిక్కెట్ మీకు చేయి జారిందని భావిస్తుంది. సార్ ఎవరి వలన అయ్యింది అని నేను చెప్పలేను కానీ సార్, ప్రతి పార్టీకి వాళ్ళు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా సార్. ఒక పార్టీకి బోర్డు, ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ ఆలోచిద్దాం, వాళ్ళకి 5-6 సర్వేలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్తూ ఉంటారు. ఏమో ఏ సర్వేలో తిలక్ గారికి పాజిటివ్ వచ్చిందో మరి అంటే ఇప్పుడు ఇండివిజువల్గా నాకు నేను అనుకుంటాను నేను టాప్ అనుకోవచ్చు, నాకు నేను పాత ఎంపీ క్యాండిడేట్స్తో ఆలోచించి నాకు గెలిచే సత్తా ఉంది అని. ఫస్ట్ ఏంటంటే ఒక డాక్టర్గా, రెండోది ఇచ్చాపురంలో పుట్టాను, పలాస మా సొంతూరు, టెక్కల్ మా మావయ్యాల ఊరు, శ్రీకాకుళం 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆమదాల వలస మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాకు జిల్లాలో 7 నియోజకవర్గాలతో టచ్ ఉంది, 20 సంవత్సరాలుగా అందరు డాక్టర్స్తో కూడా శ్రీకాకుళంలో నలుమూలలో ఉన్న అన్ని డాక్టర్స్తో సంబంధం ఉంది. శ్రీకాకుళంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను, చాలా స్కూల్స్లో చీఫ్ గెస్ట్గా, కాలేజీలకు చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. ఇంత సోషల్ మోటో ఉన్న మీరు ఎందుకు ఏ దాన్ని మీరు కనెక్ట్ కాలేదు? ఈరోజు సర్వేలో మీ వల్ల మీపై నెగిటివ్ వచ్చిందన్న దీని మీద ఈరోజు తిలక్ నియామకం జరిగిందే, లేకపోతే దానేటి శ్రీధర్ విషయంలో ఈ సర్వేలు ఏవి కూడాను దోహదపడలేదని భావి? సార్ అదే మీకు కంటిన్యూ చేస్తున్నా. అలాగే జిల్లాలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, న్యూగా ఎన్రోల్ అయిన వాటర్స్కి వాట్ ఈజ్ డెమోక్రసీ అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అందుకు నేనేమనుకున్నానంటే ఇర్రెస్పెక్ట్ పార్టీ ఒక పక్కన పెడితే ఇండివిజువల్గా కూడా ప్రజలందరికీ కనెక్ట్ అయ్యి ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాను ఈ 5 ఇయర్స్లో. సో అందుకు నేను బెస్ట్ క్యాండిడేట్ని అవుతున్నానని నాకు నేనుగా అనుకున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు, తిలక్ గారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఒక జడ్పీటీసీగా చేశారు, ఒక ఎంపీటీసీగా చేశారు. ఇలా ఆయనకున్న నెట్వర్క్, ఆయనకున్న సర్వేలు బట్టి ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నారేమో. అది నియోజకవర్గం మాత్రమే ఆయన చేసినటువంటి పదవులన్నీ పరిమితం కనిపిస్తున్నాయి. ఇది ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక ఎంపీ సీట్. ఆయన్ని కేవలం కాలింగ్ అన్న దీని మీద ఒక నామమాత్రం పోటీలాగే అనిపిస్తుంది ఈరోజు వైసీపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించే విషయం. సార్ యాజ్ అన్ ఇండివిజువల్ నాకంటూ నా ఓన్ ఆలోచనలు ఉంటాయి సార్. బట్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ జర్నలిస్ట్ నాలాగే చాలామందికి మీరు ఇంటర్వ్యూ చేసే ఉంటారు, చాలామంది ప్రజలు మిమ్మల్ని కలిసే ఉంటారు. వాళ్ళ మనోగతం మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ సర్వే రూపంలో. ఆర్టీవీ సర్వే రూపంలో నాయుడు గారి సర్వే చాలా గొప్పగా ఉంటుంది, మీరు సర్వే చేయాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలు అవన్నీ నిజంగా ఆయన మంచి క్యాండిడేట్ అని అనుకున్నారేమో, ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారేమో, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందేమో. ఈరోజు మీకు ఎంపీ టికెట్ రాకపోవడం కేవలం దువ్వాడ సీను తోటన్న కావడమే కారణం అంటారు, నిజమేనా? అలా ఎందుకు అవుతుంది సార్? మన ఊర్లో ధర్మన్ ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు ఉన్నారు, బ్రదర్సే కదా. అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, బ్రదర్సే కదా. అతని పేరు ఏం పేరు? అలాగే ప్రతి పార్టీలు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎంపీ, వాళ్ళ ఇంట్లో 5 ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నంత మాత్రం ఒక మామయ్యకి 2 అల్లుళ్ళు అవ్వడం వల్ల మా ఇద్దరం వేరు అవ్వకూడదు, ఇద్దరు ఒకే ఫ్యామిలీ అని అనుకోవడం అది కరెక్ట్ కాదేమో. ఆయనకున్న ఇండివిజువల్ క్యాలిబరు, ఆయన ఇన్ని సంవత్సరాలుగా 5 సార్లు 6 సార్లు పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీ, ఒకసారి జడ్పీటీసీ, అదే ఆయనకున్న క్వాలిఫికేషన్ అయ్యి ఉండదు. మీకు ఎంపీ అభ్యర్థినిగా టిక్కెట్ ఇప్పించేందుకు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించిన ఒక పెద్ద నేత మీ ద్వారా ఆయన భూమిని కొనిపించారు అన్నటువంటి ఒక పోకడు ఉంది, నిజమేనా? సార్ అలాంటివన్నీ ఇండివిజువల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ బట్ మీరు అడుగుతున్న ప్రశ్నకు ఒకటి మాత్రం కరెక్ట్ సార్. ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మన ఊర్లో ఉన్న లీడర్స్ అందరికీ నేనంటే ఇష్టం, అందులో డౌటే లేదు. నాకు కృష్ణదాస్ గారి నుంచి, ధర్మన్ ప్రసాదరావు గారి నుంచి, సీతారాం గారి నుంచి అందరూ కూడా నన్ను, అప్పలరాజు నుంచి అందరూ, సాయిరాజు కానీ ఎవరైనా నన్ను బాగా రెడ్డి శాంతి మేడం అయితే వాళ్ళ అబ్బాయిలో నన్ను చూసుకుంటారు. అందరికీ నేనంటే ఇష్టమే.
కానీ ఈ బలాబలాలు రాజకీయాలుగా చూస్తున్నప్పుడు నాకైతే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ నాకు లేదు. మా ఫ్యామిలీ పొలిటీషియన్స్ కాదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నాకున్నది ఒక డాక్టర్ అవ్వడం వల్ల నాకు టికెట్కి నేను ఎలిజిబిలిటీ నాకు రాకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ పొలిటీషియన్స్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్కి టికెట్స్ ఇవ్వాలనుకున్నారేమో. అంతేగాని దానేటి శ్రీధర్ కనుక వైసీపీ అభ్యర్థి ఎంపీ అయితే కంపల్సరిగా గెలుస్తారు అన్నటువంటి ఒక నమ్మకం అధికార పార్టీలో ఉంది. కాకపోతే కాళింగ వర్సెస్ ఉన్నటువంటి ఈ సీక్వెన్స్లో ఇంటర్నల్ కమిట్మెంట్, రెండు కుటుంబాల మధ్యన ఉన్నటువంటి రాజకీయ ఇంటర్నల్ కమిట్మెంట్ దువ్వాడు సీను దూరం దానేటి శ్రీధర్ని ఈరోజు ఎంపీ టికెట్ పోటీ చేయకుండా దూరం చేసింది. సార్ మళ్ళీ చెప్తున్నా సార్, నాకు నిజంగా యాజ్ అ డాక్టర్గా ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, బట్ యాజ్ అ పొలిటీషియన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ అదర్ పొలిటీషియన్స్. బట్ ఓన్లీ వన్ థింగ్ మై కమిట్మెంట్ ఈజ్, నేను రెండు విషయాలతో నేను పాలిటిక్స్కి రావాలనుకున్నా సార్. వైఎస్ఆర్ పార్టీలో వేకెన్సీ ఉంది, టీడీపీలో వేకెన్సీ లేదు. మన శ్రీకాకుళంలో ఉన్నవి రెండు పార్టీలు, ఒకటి వైసీపీ, రెండు టీడీపీ, రెండిట్లో ఎక్కడో ఒకటి టికెట్ కావాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఆ వేకెన్సీ ఉంది కనుక ఆ ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశాను, అంతే తప్ప ఆల్రెడీ ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి శ్రీకాకుళం, విజయనగరం, అన్ని నియోజకవర్గాల్లో గ్రూప్స్ ఉన్నాయి, మీకు తెలుసు. అలా గ్రూప్ అయితే నేను కొత్తగా క్రియేట్ చేయలేదు. అందరు నాయకులతో పాటు నేను కలుసుకుంటూ వెళ్ళాను. బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాల్సింది రెండు పాయింట్స్ సార్. ఆల్రెడీ సపోజ్ ఇప్పుడు మన క్రికెట్ ఈరోజు చూస్తున్నాం, ఒక ఇండియా టీంలో ఒక బ్యాట్స్మెన్ కంటిన్యూ చేస్తూ 3 సార్లు డక్అవుట్ అయితేనే 4వ సారి మళ్ళీ బ్యాటింగ్ అవకాశం ఇవ్వరు, కొత్త ప్లేయర్కి అవకాశం ఇస్తూ ఉంటారు. అనుకోని టైంలో ధోని 43-40 సంవత్సరాల వరకు ఆడుతూ రిటైర్మెంట్ అవ్వకపోయినప్పుడు కూడా అంత పెద్ద వరల్డ్ కప్ ఇండియాకి సాధించి పెట్టిన ధోని కూడా తొందరగా టీం నుంచి వెళ్ళిపోతే బాగుండు, యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వచ్చు అని ఆలోచించే ఈ తరుణంలో పాలిటిక్స్, మన దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద డెమోక్రసీ ఇండియాలో కూడా పాలిటిక్స్లో 60-70లు ఒక మనిషి 5 సార్లు 6 సార్లు ఇలా పోటీలు చేస్తూ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం సార్. మళ్ళీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సో చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో నువ్వు ఎవరైనా ఇప్పుడు నాలాంటి వాడిని ఒకటి నేను ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయాలి ముందరకు వస్తున్నాను అంటే నాకు 10 మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఒకటి, ధైర్యంగా ముందరకు వెళ్ళేవాడిని సపోర్ట్ చేయండి, లేదు అంటే సైలెంట్గా ఉండండి. కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టి మేధావంతులైనటువంటి వాళ్ళు ముందరికి వస్తున్నప్పుడు మీరు హడ్డిల్స్ క్రియేట్ చేస్తే అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడదని మీ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్. రెండోది, 2 సార్లు 3 సార్లు 4 సార్లు పోటీ చేసుకుంటూ వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిచిపోవడం వలన మళ్ళీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాల్సిందండి ఒక విషయం. 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఉన్నప్పుడు 2014లో మన న్యూస్ పేపర్ చూస్తే ప్రతిరోజు ఒక స్కామ్. 2014 వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ తాలూకా ఆస్తుల్ని మన వికీపీడియా ఇది మన నెట్లో చూసినప్పుడు, ఇంటర్నెట్లో మనకు వచ్చిన మెసేజ్ చూస్తే భారతదేశంలో ఉన్న సంపద అంతా ఆల్మోస్ట్ మనకు పరిపాలించినటువంటి 5 సార్లు 10 సార్లు 20 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులుగా అయిన వాళ్ళ దగ్గరే భారతదేశం తనకు సంపద అంతా ఉన్నట్టుగా ఆ న్యూస్ పేపర్లు మనం చూస్తున్నాం, దాన్ని మనం నమ్ముతాం కూడా. కారణం ఏంటంటే 2014 కంటే మన శ్రీకాకుళాన్ని పరిపాలించిన లీడర్స్ తాలూకు ఆస్తుపాస్తులు, వాళ్ళు పుట్టినప్పుడు ఉన్న ఆస్తులు, ఈ రోజున్న వాళ్ళ ఆస్తులను చూసినా కూడాను మీరు 100% దీన్ని మీరు యాజ్ ఏ శ్రీకాకుళం ఒక పౌరుడిగా మీరు అనలైజ్ చేసుకుంటే ఇది కరెక్ట్. సో ఒక ప్రజాస్వామ్యం మీద ఆలోచన ఉన్న ఒక వ్యక్తిగా మళ్ళీ మీకు చెప్తున్నా, దీన్ని ఎవరు కామెంట్ చేసినా నేను ఒప్పుకునేది లేదు. ఒక మనిషికి 2 సార్లు కంటే 3 సార్లు కంటే ఎమ్మెల్యే ఎంపీలు అయ్యే అవకాశం మనలాంటి ప్రజలమే ఇస్తే వాళ్ళు ఆస్తులను సంపాదించుకోవడానికి ఉపయోగపడతారు తప్ప ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడానికి పనికిరారు అని చెప్పి నా ఒక ఎడ్యుకేటెడ్గా నా ఒపీనియన్. మీ ఒపీనియన్లో ఒక చిన్న మెసేజ్ కూడా బయటకు వెళ్ళినట్టుంది. 2 సార్లు ఎంపీగా గెలిచారు కదా, 3వసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఓటేయొద్దు అన్నట్టు చెప్పినట్టుంది. సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, అది మనం అన్వయించుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ప్రతిదానికి కాయిన్కి ఒక హెడ్ టాస్ 2 ఉంటాయి. ఒక మనిషి కాయిన్ కట్టు చూస్తే అది కనిపిస్తుంది, ఇటు కనిపిస్తుంది. బట్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అన్న బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. మనం అసలు ఎందుకు చదువుకుంటున్నాం సార్? చదువుకోవడం అనేది ఒక నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి. దిస్ నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడాలండి? ఫస్ట్ మనకు పర్సనల్గా ఉపయోగపడాలి, మన ఫ్యామిలీకి ఉపయోగపడాలి, తర్వాత మన సొసైటీకి ఉపయోగపడాలి. ఒక డాక్టర్గా నేను హ్యాపీగా నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రజాస్వామ్యంలో సోషల్ సర్వీస్ పాలిటిక్స్ అనేది ఒక సోషల్ సర్వీస్గా నేను నెలకి జీతం తీసుకోను, జీవితంలో నాకు వచ్చే పెన్షన్ కూడా నాకు అవసరం లేదనే వ్యక్తే పాలిటిక్స్లోకి రావాలి ఒకటి. రెండోది, కొన్ని ఇయర్స్ నేను అసెంబ్లీలో పార్లమెంట్లో నాకు అవకాశం వస్తే అనుకోవాల్సిన విషయం రెండోది ఏంటి అంటే 3 సార్లు కంటే ఎక్కువ సార్లు పోటీ చేయకుండా అవకాశాన్ని తీసియండి. 3వ పాయింట్.
ఉద్యోగం లాగానే పాలిటిక్స్ కూడా ఒక ఏజ్ లిమిట్ పెట్టండి. మీరు ఒక లండన్ ప్రెసిడెంట్ని చూడండి, రష్యన్ చూడండి, లేకపోతే అమెరికాలో పాత రోజుల్లో ప్రెసిడెంట్ ఒబామా ఏ టైంలో ప్రెసిడెంట్ అయ్యాడో ఒకసారి చూడండి. అలాగే వేరే దేశాల ప్రెసిడెంట్స్ తాలూకు ఏజ్ని కూడా చూడండి, అక్కడ ప్రధానమంత్రుల ఏజ్ని చూడండి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళ తాలూకు ఏజ్ చూడండి, మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తాలూకు ఏజ్ చూడండి. చదువుకున్న విద్యార్థులారా, విద్యావంతులారా, నా మీడియా మీకు నా బాధ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. నాకు ఏ పార్టీ మీద కూడా స్పెషల్ ఉద్దేశం, ఈ పార్టీ గొప్పది, ఆ పార్టీ గొప్పదని చెప్పను. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ వస్తుందని ఆశించినటువంటి దానేటి శ్రీధర్ పైన ఎటు అని అంటే డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ప్రతి పార్టీ సిద్ధాంతాలు నచ్చేవాళ్ళు అన్ని పార్టీలకి కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. అందరూ ఒకే సిద్ధాంతం అయితే అసలు పార్టీలో పుట్టుకురావు. ప్రతిదానికి కొంత క్యాడర్ ఉంటుంది, అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, ప్రతి దాంట్లో చెడు ఉంటుంది. నేను ఇప్పుడే ఇచ్చే స్టేట్మెంట్లో కూడా ప్రతి మంచి ఉంటుంది, ప్రతి చెడు ఉంటుంది. చెడుగా నన్ను చూస్తే మీకు చెడే కనిపిస్తుంది, మంచి చూస్తే మంచి కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నాకే రాజకీయాలు అవసరం కావాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే నేను అనుకుంటున్నది ఈ ప్రజాస్వామ్యంలో బలపడడం కోసం. ప్రస్తుతానికి సైకిల్ ఎక్కడానికి సీట్ లేదు, ఫ్యాన్ గాలి పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. మీరు ఉన్నట్టు స్కాములుగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక గ్లాస్ని ఏమైనా ఆశ్రయించే పరిస్థితి ఉందా సార్? మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ పార్టీ అన్నది నాకు కాదు సార్. నాకు ఏ పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. ఆల్రెడీ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, శ్రీధర్ నీకున్న 2 గోల్స్, 2 సార్లు తప్పితే 3 సార్లు కంటే పోటీ చేయాల్సిన అవసరం లేదంటావు నువ్వు. జీతం తీసుకోకుండా చేయాలని అంటున్నావు నువ్వు. నేను అలా చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయంటే నాకు టికెట్ అవసరం లేదు సార్. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈ క్యాన్వాసింగ్ అంతా వాళ్ళ గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేస్తాను సార్. అలా కాకుండా నాకే టికెట్ వస్తే, అలా నాయకులు ఎవరు ముందరకు రాని ఎడ్ల నాకే టికెట్ వస్తే అది ఏ పార్టీ అయినా తప్పకుండా నేను సర్వీస్ చేస్తాను సార్. శ్రీధర్కి మాత్రం ఈరోజు గౌరవించే తత్వాన్ని మననుకున్నటువంటి శ్రీధర్కి ఈరోజు ఏదైతే ఆయన అనుకున్నటువంటి ఆశయ సాధన విషయంలో నేతలు అందరూ కూడా హ్యాండ్ ఇచ్చారు. అవునా సార్? మళ్ళీ చెప్తున్నాను సార్, నేను ఒక డాక్టర్ని. నా కోరికలు 2 మళ్ళీ చెప్పాను. నా కోరికలు ఈ ప్రజాస్వామ్య సంరక్షణ. నాకు 2-3 బుల్లెట్ ప్రూఫ్ కార్లు ముందర, వెనక 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు, జనాలు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వడానికి నచ్చకపోవడం, సెల్ఫీలు తీసుకోవడానికి గర్వంగా ఉండడం, అది నా పద్ధతి కాదు సార్. ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాల్సిన నాయకుడు. అది ఏంటో ప్రజలకు చూపించాలన్న కోరికే నాది. ఈరోజు నాకు ఎవరు హ్యాండ్ ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఏ డాక్టర్. నేను ఆల్మోస్ట్ నా పేషెంట్స్ ఇప్పుడు ఈరోజు నాకు టికెట్ రానప్పుడు నా ఎదురుగున్న పేషెంట్స్, బాబు నువ్వు బాధపడుతున్నావా, బాధపడొద్దు, మా 100 మంది పేషెంట్లు ఈవేళ నీకోసం వెయిట్ చేస్తున్నావు ఇక్కడ, నీకే టికెట్ వచ్చి ఉంటే నువ్వు గెలిచి వెళ్ళిపోతే మాకు సరదానే, కానీ మాకు ట్రీట్మెంట్ ఎవరిస్తారు బాబు, ఇప్పటికీ జిల్లాలో నువ్వే మాకు కావాలి, ఎంతమంది డాక్టర్లు ఉన్నా అని పేషెంట్లకు నేనేం సమాధానం చెప్పాలండి? సో మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దయ వలన నేను ఒక డాక్టర్ని. నాకు ఈరోజు నేను పొలిటీషియన్ అనుకోండి, 5 సంవత్సరాలు గెలుస్తాను, 5 సంవత్సరాలు ఓడిపోతానే అనుకోండి. కానీ అది కూడా మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, 80% ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టాలన్నట్టు మీ కళ చెదిరినట్టేనా, లేకపోతే ఇంక ఈ కళకి సాఫల్యం దొరుకుతుందని? మళ్ళీ చెప్తున్నాను సార్, పాలిటిక్స్ అనేది ఓన్లీ 5 years జాబ్. ఇఫ్ యూ డూ ఏ గుడ్ జాబ్ యూ విల్ బీ కంటిన్యూడ్ యాజ్ అగైన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, యూ విల్ విన్. దోస్ పీపుల్ ఆర్ ప్రజలతో దాని సపోర్ట్ ఉన్న నాయకులు. వాళ్ళు గెలుస్తూ ఉన్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా గురించి చెప్తాను, ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీద మళ్ళీ 4 సంవత్సరాలు ఖాళీగా కూర్చుంటారు, 5వ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ అనుకుంటూ జెండా పట్టుకొని తిరుగుతారు. బట్ దానేష్ శ్రీధర్కి అవసరం లేదు. తప్పకుండా పేషెంట్స్కి సర్వీస్ చేయాలనుకున్న నేను చేస్తూనే ఉన్నా, ప్రజలకు సర్వీస్ చేయాలనుకున్న నేను పార్టీలకి అతీతంగా సర్వీస్ చేస్తూనే ఉన్నా. ఆ విషయాలను మీరు నాకు గూగుల్ పేజ్లోకి వెళ్ళి దానేష్ శ్రీధర్ అని గూగుల్ పేజ్ ఓపెన్ చేస్తే రాజకీయ పదవి కళ నెరవేరుతుందని భావిస్తున్నారు. మీరు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను సార్, చాలామంది నాకు కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ దానేష్ శ్రీధర్ గూగుల్ పేజ్ని ఓపెన్ చేసి చూడండి, నేను ఎన్ని సర్వీసెస్ చేశానో చూడండి. ఈరోజు ఏ రాజకీయ నాయకుడికైనా ఈ మీ న్యూస్ ఛానల్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, నా లాంటి సర్వీసెస్ ఏ ఒక్కరైనా చేయగలిగితే డెఫినెట్గా దే విల్ బికమ్ గుడ్ లీడర్స్. దెన్ చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా, నాకు కామెంట్ చేసే ప్రతి వ్యక్తి కూడాను ఎవరు వాళ్ళు చేయగలిగారు, నేను ఏం చేయలేకపోయాను, నేను ఏం చేశాను వాళ్ళు ఏం చేయలేదన్నది మీరు ఒకసారి చదువుకో. ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీ ఆ రోజు కోసం వేదిక కానుంది? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఐఎమ్ రెడీ. నేను ఏ పార్టీలోకైనా వెళ్ళడానికి రెడీ. నా ఆశయాలు ఈ ప్రజాస్వామ్యం కోసం, నా ఆశయాలు రాబోయే భవిష్యత్తు కోసం, నా ఆశయాలు ఈరోజు ముసలైపోయిన 60-70 సంవత్సరాల ముసలి వాళ్ళ కోసం కాదు, రాబోయే తరం వాళ్ళు. నా ఆశయాలు కొత్తగా ఎన్రోల్ అవుతున్న ఓటర్ల కోసం, నా ఆశయాలు కొత్తగా ఉద్యోగం రాని నిరుద్యోగుల కోసం, నా ఆశయం ఎంతోమంది ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న వారికి
ముందర నిలిచి ఏదైనా ప్రభుత్వం నుంచి నేను సర్వీస్ చేయాలి అనుకున్న నా ఆశయాల కోసం నేను పార్టీ వెతుకుతున్నాను. మీరే అడుగుతున్నారు ఏ పార్టీ అని. మళ్ళీ చెప్తున్నా, నాలాంటి ఆశయాలు ఉన్నవాళ్ళు, అదృష్టవంతులైన వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా శ్రీధర్ నీ ఆశయాలకు నేను నిల్చుంటానంటే వాళ్ళ వెనక నేను తిరుగుతాను, నాకు టికెట్ అవసరం కూడా లేదు అని మళ్ళీ మీ మీడియా ద్వారా జనాలందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఈరోజు టికెట్ రాలేదని మదనపాటు కంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలన్న ఒక బలమైన నమ్మకం మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించే పరిస్థితి ఉందో మీ సిద్ధాంతాలంటే ఈ గ్యాప్లో? సార్ ఇది చాలా పెద్ద ప్రజాస్వామ్యం సార్. ఎన్నో పార్టీలు ఉన్నాయి సార్. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి సార్. వాళ్ళకి నేను ఎవరు నచ్చితే వాళ్ళు నన్ను పిలవడానికి ముందర ఆల్రెడీ ఉన్నారు సార్. ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, శ్రీధర్ వై డోంట్ యు కమ్ అండ్ జాయిన్ విత్ అస్ అని. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జయప్రకాష్ నారాయణ గారితో పర్సనల్గా నేను ఒకసారి మాట్లాడినప్పుడు, సార్ మీరు ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోవాల్సింది, లేకపోతే మీరు ఏదో ఒక పార్టీతో టైఅప్ అయ్యి ఉండాల్సింది. అలా లోక్సత్తాలో ఉండడం, మీరు ఒకసారి గెలిచి తర్వాత ఉండిపోయారు. ఏదో ఒక పార్టీలోంచి మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మీ వాయిస్ బయటికి వినబడుతుంది, అలా చేయలేకపోయారా అని అడిగాను. లేదు శ్రీధర్ నేను వేరే పార్టీలతో కలవలేను అని చెప్పి నాకు అన్నారు. బట్ నేను జయప్రకాష్ నారాయణ గారికి విరుద్ధం ఈ విషయంలో. నా వాయిస్ వినిపించడానికి ఏదో ఒక పద్ధతిలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టాలి. అది ఎవరైతే నేను అడుగు పెట్టడానికి అవకాశం వచ్చే ఏ పార్టీ నాకు అవకాశం ఇచ్చినా అలాంటి పెద్ద పార్టీలు తప్పకుండా వెళ్తాను. చూస్తే కనుక ప్రస్తుతం వైద్యుడిగా చాలామందితో పరిచయం ఉన్నటువంటి దానేటి శ్రీధర్కి ఈరోజు వైసీపీ టిక్కెట్పై గత 5 ఏళ్ళుగా ఆ టిక్కెట్ను ఆశిస్తూ వచ్చారు. అందులో భాగంగానే పలు సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో తనకి వైసీపీ టిక్కెట్ వస్తుందని భావించిన ఆయన ఆశలు అడియాశలయ్యాయి. కాకపోయినా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఈరోజు ప్రజలకు సేవలు చేయాలన్న తన సదుద్దేశానికి మాత్రం ప్రజలే తనను ఈరోజు పట్టం కట్టే. కాకపోతే రానున్న రోజుల్లో ఏ పార్టీ ఆహ్వానిస్తుంది, తన సిద్ధాంతాలకు అనుగుణమైన పార్టీలో చేరడానికి మాత్రం తాను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వైసీపీ పార్టీ టిక్కెట్ ప్రకటించినటువంటి అభ్యర్థి విషయంలో కూడా తనను గనక తన సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే ఆయనకు కూడా గెలుపుకు దోహదపడేందుకు తాను కూడా తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేయాలని తన కళను మాత్రం నెరవేర్చుకునేందుకు తగినటువంటి డయాస్ను మాత్రం వెతికే క్రమంలో ఉన్నానని దాన్ని స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.